భూలోకం. శ్రీ మహావిష్ణువు యొక్క కటిస్థలాన్ని భూలోకం అని పిలుస్తారు. ఇది వెన్నెముకకు క్రింద భాగంలో 2 తొడలను మొండంతో కలుపుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే జననేంద్రియాలు, జీర్ణ వ్యవస్థ, మూత్ర వ్యవస్థలు ఉండే భాగం. శ్రీ మహావిష్ణువు యొక్క కటి భాగంలో నిర్మితమైన భూలోకంలో 4 విధాలైన జీవరాశులు ఉంటాయి. అవి స్వేదజాలు, చెమట నుంచి ఉద్భవించేవి, పేలు, నల్లులు లాంటివి. అండజాలు, గుడ్ల నుంచి ఉద్భవించే పక్షులు. జరాయుజాలు, మానవ పశుగర్భాల నుంచి పుట్టే మనుషులు, పశువులు. ఉద్భజాలు అంటే చెట్లు, మొక్కలు. భువర్లోకం. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి ప్రాంతాన్ని భువర్లోకం అని పిలుస్తారు. ఇది భూలోకానికి పైన ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, సూక్ష్మ రూపంలో ఉండే కింపురుషులు, కిన్నెరలు, విద్యాధరులు లాంటి జాతుల వారు ఈ లోకంలో ఉంటారు. సువర్లోకం. శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ భాగాన్ని సువర్లోకం అని పిలుస్తారు. ఇది భువర్లోకం పైన ఉంటుంది. ఈ లోకాన్నే స్వర్గలోకం అని కూడా అంటారు. ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసులు మొదలైన వారు ఈ లోకంలో ఉంటారు. వీరందరూ వారు కోరుకున్న రూపాన్ని పొందగలిగే సామర్థ్యం కలిగిన వారు. వీరికి ఆకలి దప్పికలు, అలసట, శరీర దుర్గంధం, వృద్ధాప్యం లాంటివి లోకంలో జీవించే వారికి ఉండవు. తర్వాత వచ్చేది మహర్లోకం.